అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. నాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. మేము రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ చాలా బలంగా తిరిగిన వాళ్ళం. తర్వాత చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కడతానంటే 29 గ్రామాల ప్రజలు తన భూములు ముందుకు ఇవ్వడానికి వచ్చారు. 34,000 ఎకరాలు సేకరించారు. అయితే అక్కడితో అయిపోయింది. జగన్ ప్రభుత్వం అమరావతి నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా వాళ్ళు దెబ్బతిన్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకు రాజధాని కడతారు అనే మన అందరం ఆశలో ఉంటే వీళ్ళు చేసేది చాలా దారుణం అనమాట అండి. అసలు రెండో విడత భూ సమీకరణ అనేది ఒక అనర్థం అండి. అసలు అయిపోయింది. ఒక ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటి అయిపోయింది. 19 ముందు అయిపోయింది. ఆ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూమిలో ల్యాండ్ పూలింగ్ అనేది చాలా కష్టమైన సంక్లిష్టమైన విషయం. దేశంలో ఎక్కడా జరగలేదు. చాలామంది ఎక్కడెక్కడో జరిగింది నవీ ముంబై అంటున్నారు. ఎక్కడా జరగలేదు. భారతదేశంలో ఇది ఫస్ట్ ప్రయోగం. ఇది ఒక చారిత్రాత్మక అవసరం కాబట్టి ల్యాండ్ పూలింగ్కి రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. ప్రజలు మనకు రాజధాని కావాలి కాబట్టి మనం రాజధాని కట్టాలి. ఆ రాజధాని 30 ఏళ్ళకో 200 ఏళ్ళకో నగరం అవ్వచ్చు. కానీ అసలు నువ్వు రాజధాని కట్టకుండా నువ్వు రెండో విడత భూ సమీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుంది. మన వరదల్లో ఏదో నీళ్ళలో మునిగిందో లేదో నాకు తెలియదు. నేను అమరావతి వెళ్ళలేదు కాబట్టి. కానీ రెండో విడత భూ సమీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ మునిగిపోద్దండి. ఏమనుకుంటున్నారు? ఇది ఏంటి? రైతులు ఏం చేస్తారు? ఎక్కడ ఏం చేస్తారు? అని తీసుకున్న భూములు అలా పెట్టేస్తారా? మొదట విడత తీసుకున్న దాంట్లో మీరు మొదట్లో 19కి ముందు కొంత వర్క్ మొదలుపెట్టారు. టెండర్లు పిలిచారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి అన్నీ రద్దు చేశాడు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు కదా, మీరు చెయ్యండి. టెండర్లు పిలిచారు, వర్క్ చేయండి. అక్కడ ఫ్లాట్లు డెవలప్ చేసామండి. ముందు రోడ్లు వేయండి. అందరూ ఏమడుగుతున్నారు ఈ రోజున? నీళ్ళకి అక్కడ ఆ రోడ్ల పక్కన అయ్యో తవ్వితే ఎన్ని నీళ్ళు ఆగిపోయాయంటే ముందు మీరు ఇక్కడ రోడ్లు వేయండి. ఏంటి వరద రాకుండా కాలువలు తవ్వండి, రిజర్వాయర్లు కట్టండి అంటున్నారు. ముందు ఆ పని చేయండి. 34,000 ఎకరాల్లో ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటేనండి, మేధావులు ఎవరో లేరు. ఏదో చంద్రబాబు నాయుడు విజనరీని అవన్నీ మాకు సంబంధం లేదండి. అక్కడ 34,000 ఇచ్చారు. వాళ్ళకి ఎంతకాలం కౌలు ఇస్తారు? వాళ్ళు ఎంతకాలం అలా మభ్య పెడతారు? కాబట్టి ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మీరు తీసుకున్నారు, ఇది చేయాల్సింది అంతే తప్ప మీరు రెండో విడత అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భూ సమీకరణ అనేది జరగకూడదండి. నిజంగా ప్రజలు తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వాన్ని నిలువరించాలి. నరేంద్ర మోడీ చెప్పాలి. అంతేగాని అసలు భూ సమీకరణ చాలా ప్రమాదకరమైంది. ఏంటి రైతులు వాళ్ళ పనాలు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తే నువ్వు వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు రేపొద్దున ఏదో కౌలు వచ్చి పడితే సరిపోద్దండి. ఆ కౌలు కూడా సరిగ్గా రాదు కదా ప్రభుత్వం మారితే. నిజంగా వాళ్ళు జీవనాభివృద్ధిని దెబ్బతీస్తాం కదా. వాళ్ళ గ్రామాల్లో ఎలా జీవిస్తారు? ఎన్ని ఇలా పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి, ఈ 29 గ్రామాల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఇలా వర్క్ జరిగితే. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, అది జరిగితే అలా కాకుండా ఇప్పుడు కనుక రెండో విడత భూ సమీకరణ చేస్తే మొదలు పెడితే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అంతకుముందు 19 ముందు కొంతమంది ఒక పర్యావరణ ఉద్యమకారులు, సోషల్ యాక్టివిస్టులు బయట నుంచి వచ్చారు. అనుమోల్ గాంధీ గారు ఇప్పుడే మాట్లాడారు. లోపల ఆయన సహకరించిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఎవరు సహకరించలేదు. ఈసారి ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఆ సమస్యలో పడిపోతే కోర్ క్యాపిటల్ నిర్మాణం జరగదు. నువ్వు 190 కిలోమీటర్లు ఓఆర్ఆర్ అని, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అని, లేకపోతే ఇక్కడ విజయవాడలో మెట్రో అని, లేకపోతే ఈ భూ సమీకరణ 40,000 భూ సమీకరణలు చేసుకుంటూ పోతే నీకు వచ్చే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. నువ్వు కనీసం కోర్ క్యాపిటల్ కూడా కట్టలేవు చంద్రబాబు నాయుడు. కాబట్టి చెప్తున్నా, అమరావతి రైతులు ఎంతో కష్టపడి 5 ఏళ్ళు మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడ్డారు. వాళ్ళని దృష్టిలో పెట్టిన వాళ్ళ గౌరవాన్ని కాపాడు నువ్వు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీకు రాత్రి కలొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ కుదరదు. అమరావతి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు రెండో విడతంటే వాళ్ళందరూ జడిసిపోతున్నారండి. ఫస్ట్ ఏదో అనుకున్నారు. అంటే ఇక్కడ ఒక సమస్య అండి, ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి కడుతున్నారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వచ్చే గ్రామాల వాళ్ళు, ఆ పెద్దపరిమి వాళ్ళు, వడ్డమాను వీళ్ళందరూ కూడా ఆ 3-4 గ్రామాల వాళ్ళు సరే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, లేదా ఏదో రైల్వే స్టేషన్ వస్తుంది కదా అని వాళ్ళు ఇద్దామన్నారు. ఈ ప్రభుత్వం మొదలుపెట్టి అప్పటికి 15 గ్రామాలను మొదలుపెట్టింది. 40,000 ఎకరాలు ఉండేటప్పుడు వాళ్ళే కంగుతున్నారు. మేము వడ్డమాను గ్రామంలో కలిసాం, పెద్దపరిమి రైతులు మేము కలిసాం. అప్పుడు వాళ్ళు కంగుతున్నారు. ఏదో 3 గ్రామాలు 4 గ్రామాలు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వస్తుంటే మేము ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ ఏంటి 40,000 ఎకరాలు ఏంటి, ఈ సత్యనపల్లి వరకు వెళ్ళిపోవడం ఏంటి, ఈ పెదకూరపాటు ఏంటి అని వాళ్ళు భయపడటం మొదలెట్టారు. తర్వాత ఈరోజు 29 గ్రామాల్లో రైతులు చాలా భయపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్లో ఇక చాలా సమస్యలు నేను ముందు తీసుకునే అవన్నీ పరిష్కరించాలి. సిఆర్డీ ఈరోజు అవినీతిమయంగా ఉందండి. సిఆర్డీ అసమర్థతతో నిండి ఉందండి. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుని చేయించాలండి ఆ వర్క్. ఏంటి నువ్వు? అంతేగాని నువ్వు ఒకరోజు టెక్కో హెబ్ అని లేకపోతే అక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏదో మాట్లాడేస్తే అవుదు. మంత్రి నారాయణ ఏమన్నాడండి? 3 సంవత్సరాల్లో మొదటి దశ పూర్తి చేస్తా ఉన్నాడు. 1 year బ్యాక్. నిన్న చంద్రబాబు నాయుడు ఏమంటాడండి? మళ్ళీ 3.5 అంటున్నాడు. అంటే ఏమైంది? 14 నెలలు ఏమైందండి? అంటే ఎప్పుడు కడతారు మీరు? కాబట్టి నువ్వు గాల్లో తేలితే
రాజధానులు రావండి. గాలి తేలితే రాజధాని కనీసం కోర్ క్యాపిటల్ కూడా పూర్తవ్వదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే కోరుతున్నా, మేధావుల్ని, రైతులు ఇస్తే మనకి సంబంధం ఏంటి కాదు, రైతులకి మనం ఎడ్యుకేట్ చేయాలి. రైతులు పాడైపోతారు, ఆ గ్రామాల్లో ఆలే దెబ్బతింటారు. రేపు పంటల పడవ కంపలు పెరుగుతుంటే అది చూసుకుంటారు, డిప్రెషన్లోనే మన జీవితాలు పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో విడత భూ సమీకరణ జరగనివ్వకూడదు. ఈ ప్రభుత్వానికి విజ్ఞత లేదు, చంద్రబాబుకి అసలు విజ్ఞత లేదు. ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయం కడతావా? నువ్వు గన్నవరంకి ఎందుకు తీసుకున్నావు? నువ్వు 212 ఎకరాలు నువ్వు తీసుకున్న గన్నవరానికి 19 ముందు వాళ్ళందరికీ రాజధానిలో ఫ్లాట్లు ఇస్తానన్నావు. అసలు నిర్మాత అశ్విని దత్తు, నటుడు కృష్ణరాజులందరికీ వాళ్ళకి సరిగ్గా ఇచ్చారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో చోట కడతావా? నువ్వు 19 ముందు ఎప్పుడైనా అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తది కడతాను మాట్లాడావా? ఈరోజు ఎందుకు వస్తుంది అని స్పోర్ట్స్ సిటీ కడతావా? ఇక్కడ స్పోర్ట్స్, విజయవాడలో స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళకి టెన్నిస్ ఆడేవాళ్ళకి సరైన సౌకర్యాలు నువ్వు 10 ఎకరాలతో కడతారా? ఏమండి కడతారు? అసలు విజయవాడ టెన్నిస్ ఆడటానికి నేను ఒక అడిగానండి, అర్జున వాడికి రైతు సాకేత్ గారిని అడిగాను, ఏమంటే ఇక్కడ ఏమైనా ఆడతారా మీరు వైజాగ్ నుంచి వచ్చిన మీ అత్తోరింటికి వచ్చినప్పుడు? లేదండి ఇక్కడ అంత సౌకర్యాలు లేవు. నువ్వు అసలు విజయవాడ టౌన్, గుంటూరు టౌన్ ఇట్లో సౌకర్యాలు డెవలప్ చేయండి, అవి అండర్ డ్రైవ్ డెవలప్ చేయండి. అవేం చేయకుండా అంటే చేసేయండి. చంద్రబాబు నాయుడు చేసే పనులు ఎటువంటి చెప్తున్నాను మీకు, ప్రజలు నమ్మాలి. ఏంటని చెప్పమంటారా ఆయన చేసే పనులు? అక్కడ అమరావతి పదాడుతాడండి. ఇప్పుడు విజయవాడలో గ్రేటర్ విజయవాడని 54 గ్రామాలు కలుపుతాడంటాడు. ఈ విజయవాడని ఇలా పెంచుకుంటూ పోతే అమరావతి ఎప్పుడు లేస్తుందండి? ఇప్పుడు విజయవాడ మెట్రో అంటాడండి. అసలు ఇప్పుడు నీకు అమరావతికి విజయవాడకి కనెక్టివిటీ కలపాలి కదండి. ఆ వెస్ట్ బైపాస్ ఎప్పుడు మొదలవుతుంది? ఈస్ట్ బస్ అయిపోవట్లేదు. ఎప్పుడో ఎకనామిక్ యాక్టివిటీ వస్తే అవసరమయ్యే ఒక 50 ఏళ్ల తర్వాత కూడా అవసరం వస్తుందో తెలియదండి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు 190 కిలోమీటర్ల పరిధిలో వేసే ఔటర్ రింగ్ రోడ్డు ఒక 50 ఏళ్ల తర్వాత కూడా అవసరం అవుతుందో లేదో ఎవరికీ తెలియదు. దాన్ని వేస్తూ ఉంటారు. మళ్ళీ దాని పక్కన హైటెక్ సిటీలు కడతా ఉంటున్నారు. అది ఎప్పుడు వేస్తారో దానికి 10,000 ఎకరాల భూ సమీకరణ చేయాలి. అది భూ సేకరణ చేయాలి. దానికి ఈఎం సమీకరణలో ఆ సేకరణ చేయాలి. ఇవన్నీ చాలా సంక్లిష్టమైనవి. ఇవన్నీ వీళ్ళు బేస్ లేకుండా, అసలు పునాది అనేది లేకుండా చేస్తున్నారు. నరేంద్ర మోడీకి ఇవన్నీ అవగాహన లేదు. ఆయన వచ్చి ఏదో చెప్తుంటే ఇలా భజన చేస్తుంటే కొడుతున్నాడు. చివరిగా ఒక విషయం చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత వచ్చే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని అమరావతి రైతులతో చెప్పారు ఒక 4 నెలల క్రితం. ఈనాడు లాంటి పత్రికల్లో వచ్చింది. అమరావతికి చట్టబద్ధత చంద్రబాబు తీసుకురాడండి. ఎందుకు తీసుకురాడో చెప్తున్నా. ఇప్పుడు మొన్న బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వచ్చారు కదా గుంటూరు. వచ్చినప్పుడు అమరావతి రైతులందరూ ఇలా ఆయన కలిసి మాకు అమరావతికి చట్టబద్ధతకి మీరు కృషి చేయండి అన్నారు. అయ్యండి చట్టబద్ధత తేవాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విభజన చట్టంలో చేర్చాలి, లేకపోతే ఏదో కేబినెట్ నోట్ ఆమోదించాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్స్ ఇవ్వాలి కదా, ఒక నివేదిక ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు నివేదిక ఇవ్వడండి. ఎందుకంటే అతను ఇప్పుడు రాజధాని, ఇది రాజధాని, ఇది కోర్ క్యాపిటల్, ఇది సీడ్ క్యాపిటల్, దీని చుట్టూ ఈ ప్రాంతాలు ఉంటాయి, ఈ ఎకో సిస్టమ్ ఉంటుంది, దీన్ని ఈ సంస్థలు కడతాయి, దీన్ని ఇలా నిర్వహిస్తాయి, ఇది ఒక ఇవ్వాలి. అది ఎవడైనా అది ఇచ్చాడు అనుకోండి, ఎప్పుడైతే అలా ఇచ్చాడో మళ్ళీ వాళ్ళు రేపొద్దున న్యాయపరమైన పరిపాలనపరమైన చిక్కులు వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ భూ సమీకరణ చేయడానికి ఆయనకి భూ సమీకరణ చేసే ఉద్దేశంతో ఆయన దీనికి చట్టబద్ధత తీసుకురాడండి. దానికి కృషి చేయడు. చట్టబద్ధతకి చంద్రబాబు నాయుడు భూ సమీకరణలు చెయ్యను అన్న రోజునే అమరావతికి చట్టబద్ధత వస్తుంది. ఆ విషయం అమరావతి రైతులు కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇది చాలా మొదటి విడత భూ సమీకరణ అవసరం, రెండో విడత భూ సమీకరణ అనర్థం. రాష్ట్రంలో ఏ రైతు భూ సమీకరణకి భూములు ఇవ్వద్దు, విలువైన భూములు ఇవ్వద్దు. మీ భూములు ఇవ్వడం వల్ల మీకు నష్టం, రాష్ట్రానికి నష్టం, మనకి రాజధాని లేకుండా పోతుంది. కాబట్టి అసలు భూమి అనేది ఒక్క సెంటు కూడా ఇవ్వద్దని రైతులందరినీ నేను మనవి చేస్తున్నాను. జై హింద్.